ముందు వచ్చి నా పరలోకంలో నా ప్లేస్ ఇస్తావా అంటే, పరలోకంలో ప్లేస్ ఇస్తానికి నా చేతిలో ఏమీ లేదు, మొత్తం నా దేవుడు చేయాల్సిందే అంటూ చెప్పుకున్నాడు. నేను శాతగానుడిని, నేను ఏమి చేయలేను అన్నాడు. పరలోకంలో ప్లేస్ గురించి మాట్లాడు. పరలోకంలో కూడా అదే. అక్కడ ఆ మాటలకి అర్థము ఆయన శక్తివంతుడు కాదని కాదు, తండ్రికి లోబడతాడు, తండ్రి ఇష్ట ప్రకారం నడుచుకుంటాడు అని కాన్సెప్ట్. ఇప్పుడు విధేయతను చూపించడం కోసం మాత్రమే తీసుకోవాలి తప్ప దాని వీక్నెస్ కింద లేకపోతే ఏదో శక్తి లేని వాడు కూడా తీసుకోకపోవడం, శక్తి లేని వాడని కాదు. దీని గురించి బైబిల్ గురించి కూడా నేను చెప్తాను. యాక్చువల్లీ యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, లేకపోతే పరలోకంలో ఎవరెక్కడ కూర్చోవాలి, ఇదంతా కూడా చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన ఒక పనివాడిగా, అలాగే తండ్రి రాజ్యాన్ని సిద్ధపాటు చేసేవాడిగా, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే యువరాజుగా చెప్పొచ్చు. యువరాజుగా ఉన్నప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వీలు పడదు. యువరాజు ఏం చేస్తారంటే తండ్రికి సంబంధించినటువంటి రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం, రాజ్యానికి సంబంధించినటువంటి ఏదైతే చేయాలో, యువరాజుగా ఏదైతే చేయాలో అదంతా చేస్తాడు. ఏదైతే ముఖ్యమైన విషయాలు అవుతున్నాయో అన్ని తండ్రే నిర్ణయం తీసుకోవాలి. యువరాజు అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వీలు పడదు. విలువ లేదా? యువరాజు వీలు పడదు కదా అని చెప్పి యువరాజు తక్కువ అంచనా వేస్తారా? యువరాజు రాజుగా అంగీకరించరా? యువరాజుని మనం యువరాజుని తక్కువ చేసి మాట్లాడొచ్చా అంటే తప్పండి. యువరాజు రాజుతో సమానం. కానీ యువరాజుగా ఉన్నప్పుడు తండ్రికి సంబంధించినటువంటి పదవి హోదాకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాలు తండ్రికి గౌరవిస్తూ, తండ్రిని మర్యాద చూపిస్తూ తండ్రికి విడిచిపెడతారు కొన్ని విషయాలు. అలాగే యేసుక్రీస్తు వారు కుడి పక్కన ఎవరు కూర్చోవాలి, ఎడమ పక్కన ఎవరు కూర్చుంటారు అనేది నేను చెప్పేది కాదంటాడు. అలాగే రాకడ గురించి నేను చెప్పేది కాదంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో ఇలా చెప్తాడు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చింది దేవుడికి, తండ్రికి రాజ్యాన్ని సిద్ధపాటు చేయటానికి, అంతే తప్ప అది రాజ్యం ఆయన చేతుల్లో కాదు. తర్వాత యేసుక్రీస్తు రాజు అయ్యాడు. యేసుక్రీస్తు వారు రాజు ఎప్పుడు అవుతాడంటే మనంతా ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు వారు రాజు అవుతాడు, పరలోకంలో రాజుగా ఉంటాడు, మనం పరిపాలన చేస్తాడు. అలాగే మనం కూడా ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తాం. ఇది భాగము. అది నేను చెప్పేది సొంత మాటల. ఇప్పుడు లలిత్ కుమార్ చెప్పినట్టు సొంత మాటలు చెప్పను, కవర్ చేస్తూ నాకు నచ్చినట్టుగా బైబిల్ని చెప్పుకుంటూ పోను. బైబిల్లో ఉన్నది చెప్పాలి. ఎప్పుడైనా సరే బైబిల్లో లేనిది చెప్పినా, బైబిల్లో ఉన్నది తీసేసినా ఖచ్చితంగా దానికి శాపాలు పొందుకుంటాం. బైబిల్లో లేకుండా నేను చెప్తున్నా అంటే లలిత్ కుమార్ నీకులా నేను చెప్పను, కానీ బైబిల్ చూపించే చెప్తా. ఏదైనా సరే చూడు ఒకసారి. యేసుక్రీస్తు వారు తండ్రిని గౌరవిస్తూనే అలా చెప్పాడు. యువరాజుగా ఉన్నప్పుడు ఆయన ఎంత తన లిమిట్స్ ఏంటో అంతవరకు పరిధిలో ఉంటూ తండ్రిని గౌరవిస్తూ పరలోకంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, లేకపోతే ఏ స్థానంలో ఉండాలి, ఏ స్థానంలో ఉండకూడదు, రాకడెప్పుడు, ఇలాంటి కాన్సెప్ట్ అంతా కూడా తండ్రిని గౌరవిస్తూ ఆయన తండ్రికి కూర్చుంటాడు తప్ప ఆయన సమర్థుడిని కాదని కాదు. అలాగే ఆయన సర్వశక్తిమంతుడిని కూడా చూపించాను. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం గమనించండి. యేసుక్రీస్తు వారు ఉన్న పదవి ఏంటి, లేకపోతే యేసుక్రీస్తు వారికి ఉన్న హక్కు ఏంటి, లేకపోతే యేసుక్రీస్తు వారు ఏ పరిధిలో ఉండాలి అంటే చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతున్న విషయం చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట భూమి మీద చూడండి. ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారు, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని, తన రక్తం పెట్టి కొని, దేవుని కొరకు మనుషులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవుడికి రాజ్యముగాను, మనందరం దేవుడికి రాజ్యంగాను, దేవుడికి యాజకులుగాను చేశాడు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తం పెట్టి కొని, యేసుక్రీస్తు వారు తన రక్తం పెట్టుకొని మనల్ని విడిపించి, పాపబంధం నుండి విడిపించి, ఆయన దేవుడికి రాజ్యంగాను, దేవుడికి యాజకులుగాను యేసుక్రీస్తు వారు చేశాడు. దేవుడి రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు. మనకి అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదంతా యేసుక్రీస్తు వారు తన రక్తం పెట్టుకొని వాళ్ళందరూ సిద్ధపాటు చేసి, పరిశుద్ధాత్మ సహాయంతో సిద్ధపాటు చేసి, ఆయన పరిశుద్ధాత్మతో సహాయం చేసి వాళ్ళందరూ సిద్ధపాటు చేసి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు రాజు అవుతాడు. కాబట్టి చూడండి, రాజుగా అంటే యువరాజు కాస్త రాజు అయిపోతే చూడండి. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై. ఇప్పుడు అంతకుముందు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? దేవునికి యాజకులుగా మనం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే రాజైన తర్వాత ఏముంటుంది అంటే వీరు దేవునికి క్రీస్తుకును, అంతకుముందు క్రీస్తుకని ఉందా లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజైన తర్వాత అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంకి వచ్చేసరికి మనం పరలోకంలో ఉంటాం. పరలోకంలో ఉన్న తర్వాత దేవుడికి రాజ్యం ఏర్పడింది. అదే యేసుక్రీస్తు రాజైన తర్వాత మనకి మనం ఏలటానికి సిద్ధపడినప్పుడు అంటే పరలోకంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు రాజైన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు దేవునికి యాజకులుగా ప్రజలుగా మనం సిద్ధపాటు చేశాడు యేసుక్రీస్తు వారు. తర్వాత ఏమవుతుందంటే దేవునికి క్రీస్తుకును అంటే యేసుక్రీస్తు కూడా మనం యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము చేయదుము అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు రాజు అవుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటాడు, ఆయనకి యాజకులుగా మనం ఉంటాం. ఇప్పుడు దేవునికి ప్రజలుగా, దేవునికి రాజ్యంగా ఈ కాన్సెప్ట్ అంతా ఉంటుంది అనమాట. కాబట్టి ఇదంతా అర్థం చేసుకోవడం కోసం చాలా విశాలమైన
ఈ విశాల హృదయం కావాలి, అలాగే ఆసక్తి ఉండాలి, నాకు ఇంకా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, చెప్తాను, నాకు వీలు బట్టి నేను ఎత్తుతాను, అదే తర్వాత నేను కాల్ చేసి మీకు చెప్తాను వివరంగా. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఇప్పుడు కాన్సెప్ట్ కొన్ని విషయాల్లో యేసుక్రీస్తు వారు తండ్రికి చెబుతూ తను తాను మర్యాదనిస్తూ ఆయన పదవికి, ఆ పదవిని బట్టి, ఆయన హక్కులను బట్టి, లేకపోతే ఆయన తండ్రిని గౌరవిస్తూ యువరాజుగా ఆయన చేసిన విధానం. అంతే తప్ప ఆయన తక్కువడేం కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దైవత్వంలో సమానుడు. అలాగే ఎబ్రి పత్రులు దేవుని చేత, తండ్రి చేత కుమారుడు దేవుడు అనిపించుకున్నవాడు. కాబట్టి ఇవన్నీ చాలా డెప్త్ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏమీ తెలియకుండా నోటుకు వచ్చినట్టు బైబిల్ గురించి మాట్లాడుతున్నారు లలిత్ కుమార్. తర్వాత